ఈరోజు వార్తలు చూద్దాం రండి. ఒమన్ చమురు నిల్వలపై డ్రోన్ దాడి. ఒమన్లోని సలాలా ఓడరేవులో ఉన్న అతిపెద్ద చమురు నిల్వ కేంద్రంపై బుధవారం గుర్తు తెలియని డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో చమురు ట్యాంకులు భారీగా దగ్ధమవగా అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం. జమ్మూలో జరిగిన ఒక వివాహ వేడుకలో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకోవడంతో అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పెంటగాన్ కీలక నిర్ణయం. ఆంథ్రోపిక్ సంస్థలో విభేదాల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ తన కార్యకలాపాల కోసం గూగుల్ జెమినైను ఉపయోగించాలని నిర్ణయించింది. తొలుత సాధారణ పనుల కోసం వాడి భవిష్యత్తులో అత్యంత రహస్యమైన పనులకు కూడా దీనిని విస్తరించే అవకాశం ఉంది. భారత్లో ఇండక్షన్ స్టవ్ల కొరత. మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంతో భారత్లో ఇండక్షన్ స్టవ్లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. బ్లింకిట్, జెప్టో వంటి యాప్లతో పాటు ప్రధాన నగరాల్లో దుకాణాల్లో కూడా ఇవి స్టాక్ లేక సోల్డ్ అవుట్గా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల. ఐపీఎల్ 2026 సీజన్ మొదటి దశ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. భారీగా చమురు నిల్వల విడుదల. మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల ఏర్పడిన చమురు కొరతను అధిగమించడానికి ఐఈఏ సభ్యదేశాలు తమ అత్యవసర నిల్వల నుండి 40 కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించాయి. ఐఈఏ చరిత్రలో చమురు నిల్వలను ఈ స్థాయిలో విడుదల చేయడం ఇదే మొదటిసారి. యుద్ధం ముగించడానికి ఇరాన్ షరతులు. అమెరికా మరియు ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ 3 షరతులు విధించారు. తమ దేశ హక్కులను గుర్తించడం, నష్టపరిహారం చెల్లించడం మరియు భవిష్యత్తులో దాడులు జరగవని అంతర్జాతీయ హామీ ఇవ్వడం ఆ షరతులు. భారత్పై అమెరికా విచారణ. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారనే ఆరోపణలతో భారత్తో పాటు మరో 15 దేశాలపై ట్రంప్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ విచారణ అనంతరం ఆయా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అదనపు టారిఫ్స్ విధించే అవకాశం ఉంది. మస్క్ కొత్త ప్రాజెక్ట్ మ్యాక్రో హార్డ్. సాఫ్ట్వేర్ కంపెనీల పనితీరును పూర్తిగా రీప్లేస్ చేసేలా ఎలాన్ మస్క్ మ్యాక్రో హార్డ్ అనే ఏఐ ప్రాజెక్ట్ను ప్రకటించారు. ఇది గ్రోక్ మేధస్సుతో పనిచేస్తూ కంప్యూటర్ ఆధారిత పనులన్నిటినీ స్వయంచాలకంగా పూర్తి చేస్తుంది. చైనాకు ఇరాన్ చమురు సరఫరా. మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ మూతపడి వేల నౌకలు నిలిచిపోయినా ఇరాన్ మాత్రం చైనాకు 11.7 మిలియన్ బ్యారెల్స్ చమురును పంపింది. ఇందుకోసం ఇరాన్ ప్రత్యామ్నాయంగా జాస్క్ ఆయిల్ టెర్మినల్ను వాడుకుంటోంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఈరోజు వార్తలు చూద్దాం రండి. ఒమన్ చమురు నిల్వలపై డ్రోన్ దాడి. ఒమన్లోని సలాలా ఓడరేవులో ఉన్న అతిపెద్ద చమురు నిల్వ కేంద్రంపై బుధవారం గుర్తు తెలియని డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో చమురు ట్యాంకులు భారీగా దగ్ధమవగా అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం. జమ్మూలో జరిగిన ఒక వివాహ వేడుకలో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకోవడంతో అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పెంటగాన్ కీలక నిర్ణయం. ఆంథ్రోపిక్ సంస్థలో విభేదాల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ తన